విషయంలో, అలాగే సిమెంట్ పై కూడా జిఎస్టీని 28% నుండి 18% తీసుకురావడం జరిగింది. ఏదైతే విద్యుత్ ఉపకరణాలు ఉన్నాయో, ఏసీలు, టీవీలు ఉన్నాయో, వాటినన్నింటి మీద కూడా గతంలో 28% జిఎస్టీ ఉంటే దాన్ని 18% కుదించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే విద్యుత్ వాహనాలు దాని మీద మాత్రం 5% పన్నుని కంటిన్యూ చేస్తున్నారు. ఏదైతే సామాన్య ప్రజలకు అవసరమైనటువంటి విషయాలు ఉన్నాయో, త్రిచక్ర వాహనాలు కానీ, 350cc వరకు ఉండేటువంటి బైక్స్ మీద కానీ ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి 28% నుండి 18% జిఎస్టీ తగ్గించడం. ఈ విధంగా ఈ దేశంలో ప్రజలందరికీ కూడా వెసులుబాటు కలిగే విధంగా పెద్ద ఎత్తున ట్యాక్స్ నుండి మినహాయించినటువంటి ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి, భారత ప్రధానమంత్రికి కూడా భారతదేశ ప్రజల తరపున మనందరూ కూడా పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలియజేయాల్సినటువంటి అవసరం. మీ అందరికీ తెలుసు, ఈ దేశంలో జిఎస్టీ అమలు ఈ దేశంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రజలు ట్యాక్స్ రూపంగా అనేక సార్లు విడివిడిగా ట్యాక్స్ విధించి దోపిడీకి గురైనటువంటి సమయంలో భారత ప్రభుత్వం ఏకరూప పన్ను విధానాన్ని అమల్లోకి తెచ్చింది నరేంద్ర మోడీ గారు.